ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రిల్లర దేవుడు మనలను గడిచిన దినములన్నీ కూడా కాపాడి ఈ యొక్క అపాయకరమైనటువంటి ఈ దినములలో ప్రభు తన కృప చేత తన కనికరము చేత మనలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కనికరమును బట్టి, ఆ దేవుని యొక్క కృపను బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను మన జీవితకాలం అంతా దేవుని చిత్తం చేయవాళ్ళముగా ఆయన ఒక కృతజ్ఞులముగా మనం జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 1వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభు ఈ విధముగా మాట్లాడుచున్నారు. మీరు మీ చేతిలో చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు ప్రభు అంటున్నారు కదా, మీరు చేతులు చాచి నా వైపు మీరు చేతులు చాచి మీరు నన్ను చూచినప్పుడు మీరు నాకు కనబడకుండా, మీ చేతులు నాకు కనబడకుండా నేను నా కన్నులను కప్పుకుంటాను. మీరు ఎంతో బహుగా ప్రార్థించినను ఆ ప్రార్థనను నేను వినను అని ప్రభు అంటున్నారు. ఎందుకు ప్రభు అలాగని అంటున్నారని మనం చూసినప్పుడు వారి చేతులట రక్తముతో నిండి ఉన్నవి అని మనం చూస్తున్నాం. ఆ కింద వచనాన్ని కూడా మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దుష్క్రియలు అని అక్కడ వ్రాయబడుతున్నది. మీ దుష్క్రియలను మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానమునకు వస్తున్నటువంటి మనము దేవుడు మన భక్తిని అంగీకరించాలి అన్న, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అన్న, మనం ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, మనము సహాయం కొరకు ఆయన వైపు మనము చేతులెత్తినప్పుడు ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సహాయం, ప్రభు యొక్క దయ మనకు దొరకాలి అని అంటే మన చేతులకు ఉన్నటువంటి ఆ దుష్క్రియలు, మన చేతులు కంటినటువంటి ఆ రక్తం, ఆ పాపమునట మనము కడిగి వేసుకునేటువంటి వాటిలమగా ఉండాలి. మన చేతులు కంటినటువంటి దోషము, పాపమును, కీడు చేసేటువంటి అనుభవాలను మనం మానుకునేటప్పుడట ప్రభు సన్నిధానంలో కృపను మనం పొందుకొనగలుగుతాం. ప్రభు అంటున్నాడు కదా, మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కీడు చేయటం మానేయండి, పాపము చేయటం మానివేయండి, మేలు చేయుట, దేవుని దగ్గర యథార్థముగా నడుచుట, దేవుని సన్నిధానములో నీతి కార్యములను న్యాయముగా నడుచుకుంట, మేలు చేయుట నేర్చుకొనండి అని ప్రభు లేఖన భాగంలో మాట్లాడుచున్నారు. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం ఉండినట్లు మేలు చేయటం మనం నేర్చుకోవాలట. దేవుని దృష్టికి పాపము చేయటం విడిచిపెట్టి దేవుని దృష్టి ఎదుట దోషమును, దుష్క్రియలను చేయటం మానివేసి దేవుని సన్నిధానంలో న్యాయము కలిగి నిర్దోషమైన మార్గములో నడుచుకునేటువంటి వాటిముగా మనం ఉండాలి. అప్పుడట ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం, ప్రభు కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మార్లు మనం దేవుని వైపు చేతిలో చాచిన కొన్ని మార్లు సహాయంను పొందకపోవటానికి, దేవుడు మన ప్రార్థన వినకపోవటానికి గల కారణం ఏంటని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అనగా మన పాపము, మన చేతులు కంటిన దోషము, మన చేతులతో చేసేటువంటి దేవునికి విరోధమైన కార్యముల వలన, మన చేతులతో చేసేటువంటి కీడు, మన చేతులతో చేసేటువంటి దోషము, మన చేతులతో చేసేటువంటి దేవునికి విరోధమైన కార్యముల వలన
ప్రభు మన ప్రార్థనలను వినకుండా ఆయన తన చెవులను మూసివేసుకుంటున్నాడని, మన చేతులు ఆయన వైపు చాపినప్పుడు మనలను చూడకుండా ఆయన తన కన్నులను కప్పివేసుకుంటున్నాడని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి చివరి దినాల్లో ప్రభు రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ దినములలో మనము కీడు చేయటం మాని మేలు చేయటం మనం నేర్చుకోవాలట. దేవుని వైపు మనము చేతులెత్తినప్పుడు మన చేతులకు ఏ దోషము, ఏ పాపము, ఏ అతిక్రమము, ఏ దుష్క్రియలు మన చేతులకు అంటకుండా, మన చేతుల్లో కనబడకుండా నీతి, న్యాయము, యథార్థత, మేలు చేసే స్వభావము, దేవుని దృష్టికి భయభక్తులు కలిగి నడిచేటువంటి అనుభవములు మనలో కనబడినట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలట. కనకట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ప్రభు సన్నిధానంలో మేలు చేయట నేర్చుకుని దేవుని దృష్టికి భయభక్తులు కలిగి నీతి న్యాయముతో యథార్థముగా ప్రభు దగ్గర నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు. ప్రభా, మేము నీ వైపు చేతులెత్తినప్పుడు మీరు మా చేతులను చూడకుండా మీ కన్నులను మీరు కప్పివేసుకుంటున్నారని మేము బహుగా ప్రార్థించినను ఆ ప్రార్థన మీరు వినకుండా పరిశుద్ధుడా మీరు మా ప్రార్థన వినటం మానివేస్తున్నారని మేము చూస్తున్నాం. కారణం మా చేతుల కంటిన దోషం, మా చేతుల కంటినటువంటి దుష్క్రియలు, మా చేతుల కంటినటువంటి పాపమని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీదట అటువంటి క్రియలను మేము చేయక దుష్క్రియలను మాని, కీడు చేయటం మాని పరిశుద్ధుడ నీ సన్నిధానంలో యథార్థముగా నడుచుకుంటాం మాకు నేర్పించండి. నీ సన్నిధానంలో నీతి న్యాయం కలిగి నడుచుకునటం మాకు నేర్పించండి. కృపతో నింపండి, దయతో నింపండి. మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచి ఈ చివరి దినాల్లో నీ రాకడలో ఎత్తుబడుటకు ధన్యులుగా మమ్మల్ని మార్చి అర్హతను మా కలుగు చేసి నీ కొరకు జీవించి నీ కొరకు నడుస్తూ నీ మార్గములో నడుచుచు నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.